జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ తీవ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పులో ప్రాణాలు కోల్పోయిన వారి భార్యల నుదుటిపై చిరిగిన పసుపు కుంకాలకు మద్దతుగా భారత ప్రభుత్వం తీవ్రవాదులను అంతం చేయడానికి జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారతదేశం మొత్తం విజయోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్లకు మద్దతుగా రావులపాలెంలోని సిఆర్సి సేవా సంస్థలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు టీం నేను సైతం గౌరవ అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భద్రత కోసం ఎందరో మహానుభావులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని, అందులో భాగంగా వీర జవాన్లకు మద్దతుగా టీం నేను సైతం సేవా సంస్థ సభ్యులు యువతి యువకులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిని ప్రత్యేకంగా మెమంటోలు దుస్సాల్వలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్సి డైరెక్టర్ కొవ్వూరి నరేష్ కుమార్ రెడ్డి, రుద్రరాజు, సీతారామాంజనేయ రాజు, కట్లముడి సూర్యనారాయణ, టీం నేను సైతం సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు నాగమోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ భారతదేశం అంతా కూడా ఈ ఏదైతే పహల్గాం మీరందరూ కూడా క్లాస్ ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా ఇప్పుడు గట్టి కొట్టాలి. కిషోర్ కారణం చాలా యాక్టివ్ మెంబర్. Sir, one select camera. Smile, please. 1 second. Okay, thank you. రావులపాలెం గ్రామంలో మన భారతదేశ ఆపరేషన్ సింధూర్ సింధూర్ కార్యక్రమానికి మద్దతుగా సైనికులందరికీ పూర్తి మద్దతుగా మన రావులపాలెం గ్రామంలో నేను సైతం టీం ఒక సేవా దృక్పథంతో తల ఇసు మీద వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులందరికీ బ్లడ్ షార్టేజ్ వస్తుంది, వారికి కూడా సహకారం ఇచ్చినట్టు ఉంటుంది అనే ఆలోచనతో బ్లడ్ డొనేషన్ సంజీవిని వాలంటీర్ సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం రావులపాలెం సిఆర్సిలో ఈ కార్యక్రమానికి అత్యధికంగా సుమారు 50 మంది వరకు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావటం, వారందరూ డొనేషన్ చేయటం మా భారతదేశ ఐక్యతని, సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఎవరైనా సరే విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి మన దేశ ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో సింధూర్ కార్యక్రమానికి పూర్తి మద్దతు సైనికులకు తెలియజేస్తూ ఈరోజు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసిన నేను సైతం యువతకి అలాగే అంబడి కిషోర్ మిత్రులందరికీ కూడా పొందానికి నాకు పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు కూడా వీరు ఇంకా సేవా దృక్పథంతో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, మా వంతు సహకారం మేము అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. వందే భారత్. మొన్న జరిగినటువంటి పహల్గాం సంఘటనలో 26 మంది టూరిస్టుల్ని అమాయకంగా పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఖండిస్తూ భారత సైన్యం మరి ఆ రోజు జరిగిన సంఘటనకి పాకిస్తాన్ యొక్క వారి జరిగినటువంటి దుర్మార్గ చర్యని ఖండిస్తూ
మన సైన్యం తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ సైన్యానికి బాసటగా నిలుస్తున్నటువంటి యువకుల్ని మన మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిదుట సింధూరాన్ని తీసినటువంటి ఈ తీవ్రవాదుల ఏరువేతలో సైన్యం తమ ప్రాణాలు కోల్పోతున్నా కూడా లెక్క చేయకుండా టెర్రరిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న భారత సైన్యానికి మద్దతు పలుకుతూ తలసేమియా బాధితులకు కూడా ఈ రక్తదానాన్ని దానం చేయడం ద్వారా సైన్యానికి బాసటగా రక్షణగా ఉండడం కోసం యువకులు నేను సైతం టీము పెద్దలు నాగమోహన్ రెడ్డి గారు, అంబటి కిషోరు, వారి టీము, వారి మిత్రబృందం అందరూ కలిపి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 50 నుంచి 60-70 మంది పైచిలకు యువకులు రక్తదానం చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో మరి మనస్ఫూర్తిగా మేమందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను మరిన్ని చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పటికే ఆ బాటలో వీరంతా ప్రయాణిస్తూ ఉన్నారు. వీరికి బాసటగా మేమంతా కూడా ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొన్నటువంటి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసినటువంటి యువకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి రక్షణగా నిలుస్తున్నటువంటి సైన్యానికి మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి యువకుల్ని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. నమస్కారం.